ఈ సంఘటన నావీ ముంబైలో జరిగింది. నావీ ముంబైలో ఒక గోల్డ్ కంపెనీ, ఎగ్జాక్ట్‌గా నేమ్ ఇంకా బయటికేం రాలేదు గానీ, గోల్డ్ కంపెనీలో దగ్గర దగ్గర 10.7 సీఆర్ ₹10,70,00,000 వరకు సైబర్ స్కామ్ జరిగింది. ఎలా స్కామ్ చేశారంటే నార్మల్‌గా కంపెనీ ఎండీస్, సీఈఓస్ ఉంటారు కదా! ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే అకౌంటెంట్స్‌కి ఫోన్ చేస్తుంటారు, లేకపోతే మెసేజ్‌లు పెడతా ఉంటారు. వాళ్ళకి అకౌంట్ నెంబర్ పంపించేసేసి ఇంత అమౌంట్ పంపించండి అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తుంటారు. వాళ్ళు దాన్ని తీసుకొని అకౌంట్ యాడ్ చేసేసి పంపిస్తూ ఉంటారు కంపెనీ అకౌంట్స్ నుంచి. ఇట్లా అకౌంటెంట్‌కి ఒక మెసేజ్ అయితే వచ్చింది వాట్సాప్‌లో. వాళ్ళ బాస్ నెంబర్ అయితే కాదు, కొత్త నెంబర్ నుంచి వచ్చింది. కాకపోతే ప్రొఫైల్ పిక్చర్ వాట్సాప్‌లో వాళ్ళ బాస్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది. మెసేజ్ వచ్చేసరికి ₹7,00,00,000 పంపించాలని చెప్పేసి కొన్ని అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేశాడు. సో, ఇతను ఏమి కాల్ బ్యాక్ చేయకుండా, వాళ్ళ బాస్‌కి కాల్ బ్యాక్ చేయకుండా డైరెక్ట్ రెగ్యులర్‌గా వాళ్ళు ఏస్తుంటారు కదా డబ్బులు, అట్లనే వాళ్ళకేసేశారు. ఇదేదో బాగుందని చెప్పి నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకొక 3,70,00,000 అడిగి మళ్ళీ కొన్ని అకౌంట్లు ఇచ్చి దానికి కూడా ఏపించుకున్నారు. ఆయన తర్వాత వచ్చి బాస్‌ని అడిగారనమాట. అకౌంటెంట్ వచ్చి బాస్‌ని, ఏంది ఇలా డబ్బులు ఏపిస్తున్నారు, చిన్న చిన్న అకౌంట్స్‌కి ఏపిస్తున్నారు, అసలు ఆ అకౌంట్స్ మన లిస్ట్‌లో కూడా లేవు, ఇలా ఎందుకు ఏపిస్తున్నారు అని చెప్పేసి వచ్చి బాస్‌ని అయితే అడిగారు. ఆయన ఏమన్నారంటే, నేనెప్పుడు చెప్పాను నీకు, నేనేమని చెప్పేసి అని చెప్పి మొత్తం తెలుసుకున్నారు. సైబర్ క్రైమ్‌కి గురయ్యారని చెప్పేసి అప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ అయితే ఇచ్చారు. ప్రెజెంట్ అయితే ఆ అకౌంట్స్‌ని బ్లాక్ చేశారు. డబ్బులైతే ఏం లేవు. అన్నీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు వాళ్ళు ఉంచుతారా? ఖతం అకౌంట్‌లో పడగానే వాటిని లేపేస్తారు. ఎక్కువసేపు అయితే అకౌంట్‌లో అయితే ఉంచరు. సో, ఇవి దొరకడం కష్టమే. ఇలా చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి మీకు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చి మీ ఫ్రెండ్ ప్రొఫైల్ పిక్చర్ ఇట్లా కనిపించినాయి, లేకపోతే మీ రిలేటివ్స్ ప్రొఫైల్ పిక్చర్ కనిపించిన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అంటే మాత్రం వాళ్ళ ఒరిజినల్ నెంబర్కి కాల్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ ఒరిజినల్ నెంబర్ మీరు సేవ్ చేసుకుంటారు కదా, దానికి ఒకసారి ఫోన్ చేసి వెరిఫై చేసుకోండి. అప్పుడే మీరు డబ్బులు వేయడం అట్లాంటివి అయితే చేసుకోండి. వీడియో కాల్ కూడా నమ్మొద్దు. అన్నోన్ నెంబర్ నుంచి మీకు ఏదైనా వీడియో కాల్ వచ్చిందనుకోండి, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారినే క్రియేట్ చేశారు. వీడియో కాల్ చేసేసి ఏదో సెటిల్మెంట్ చేస్తున్నట్లు. ఇంకా అర్థం చేసుకోండి. వీడియో కాల్స్ నమ్మకండి. వాళ్ళ ఒరిజినల్ ఫోన్ నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేసి వెరిఫై చేసుకోండి.